హలో రైతన్నలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది. కృత్రిమ మేధస్సు 4G టెక్నాలజీ వెళ్ళిపోయి 5G టెక్నాలజీ వస్తుంది. మరి వీటి వల్ల వ్యవసాయానికి ఏంటి ఉపయోగం? రైతులకు ఇది లాభదాయకమా కాదా? ఈ ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక ఈ పద్ధతుల వల్ల వ్యవసాయానికి ఒరిగేదేంటి అని తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో మీకు తయారు చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి వ్యవసాయానికి సరికొత్త మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఆధునిక యంత్రీకరణ, అట్లాగే భూమిలో ఉండే పోషకాలను కూడా మనం టెస్ట్ చేయకుండానే సరికొత్త సాఫ్ట్వేర్తో ఏ పోషకాలు ఉన్నది కూడా కనుగొనే ప్రక్రియను మొదలు చేశారు మన శాస్త్రవేత్తలు. ఇప్పటికే వ్యవసాయంలో కలుపు నివారణ యంత్రాలను కూడా కనుగొని ట్రయల్ రూపంలో బాగా సక్సెస్ అవటం కూడా జరిగింది. ఒక రోజులో 5 కూలీలు చేసే పని ఒక మెషిన్ ఇక్కడ వ్యవసాయంలో మనకి కలుపులు తీసే ప్రక్రియను కూడా ఈ వీడియోలో పొందపరచడం జరిగింది. మీరు చూడవచ్చు. పంట పొలాల్లో మందుల పిచికారికి ఇప్పుడే డ్రోన్ పద్ధతిలో మనం పిచికారీ చేయటం కూడా విదితమే. వీటిలో వచ్చిన ఆధునిక సాఫ్ట్వేర్తో జియో ట్యాగింగ్ చేసి మన పొలం వరకే పిచికారీ చేయగలిగేంత సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా సాఫ్ట్వేర్ని మన నిపుణులను తయారు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వ్యవసాయానికి చాలా మార్పులు చేర్పులు తీసుకురాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొంత కూడా భూమి లేకుండా మొక్కల సాగు కూడా జరుగుతుంది. కొన్ని బిల్డింగుల పైన వర్టికల్ ఫార్మింగ్ అని చెప్పేసి కూరగాయలు పండించేసి ఇతర రాష్ట్రాలకు కూడా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయటం కూడా జరుగుతుంది. వీటిల్లో కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏ మందులు, ఏ పోషకాలు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు నీరు తగిన మాయిశ్చర్ అవసరమో వేరు వ్యవస్థకి, వాటికి సరిపడా సాఫ్ట్వేర్ రంగం మొక్కలకు అందిస్తూ ఉంటుంది. కృత్రిమ మేధస్సు సహాయంతో ఇప్పటికే కొన్ని రోబోలు, మనకి కిచెన్ రోబోలను అందుబాటులో కూడా రావటం మీకు అందరికీ తెలిసిన విషయమే. అత్యాధునిక పద్ధతులతో కెమెరాలు, స్కానర్లు ఏర్పాటు చేసి అవి స్కాన్ చేసి తద్వారా వచ్చిన రిజల్ట్కి అనుగుణంగా ఏ పనులు చేయాలనేది ముందుగానే ప్రోగ్రామింగ్ అమర్చేసి ఆ రోబోతో ఆ పనుల్ని కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో 5G టెక్నాలజీని ఉపయోగించి మదర్ బోర్డులు, వాటికి సంబంధించిన అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయటం వల్ల మనం ఏదైనా టెస్ట్ చేయాలన్నా, డిటెక్ట్ చేయాలన్నా సరే వాటికి సరిపడా ప్రోగ్రామింగ్ ద్వారా ఇప్పటికే కొన్ని యంత్రీకరణ పద్ధతులు మొదలు పెట్టడం జరిగింది. కొన్ని ఫ్యాక్టరీల్లో, ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏదేది సార్ట్ అవుట్ చేయటం, అట్లాగే హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఏ సైజు వరకు మనకి ఆ పళ్ళు, యాపిల్స్ కానివ్వండి, దానిమ్మలు కానీ కావాలో పక్వత చెందినవి మాత్రమే కోయాలి అని చెప్పేసి ఆ ప్రోగ్రామింగ్లో ఇస్తే వాటిని మాత్రమే స్కాన్ చేసి డిటెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాఫ్ట్వేర్ ద్వారా మనకి కోతలు కోయటం అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే పైలట్ రహిత విమానాలు కూడా నడిపించడం మీరు వినే ఉంటారు. అదేవిధంగా డ్రైవర్ రహిత ట్రాక్టర్ అంటే టెస్లా టెక్నాలజీని కూడా మనకి వ్యవసాయ రంగంలో నిపుణులు ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ అవటం జరుగుతుంది. ముందు డ్రైవర్ లేకపోయినా సరే మన పంట పొలాలని దున్నటానికి
మన ట్రాక్టర్లు సమర్థవంతంగా దుక్కి దున్నే కార్యక్రమం కూడా చేపట్టగలవని కూడా మీకు ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. కలుపు నివారణ చర్యల్లో భాగంగా తొలి దశల్లోనే కలుపు మొక్కల్ని నివారణ చేసేసి భూసారాన్ని కాపాడే విధంగా ఇక్కడ అల్ట్రావైలెట్ టెక్నాలజీతో ఆ కలుపు మొక్కలు తొలి దశల్లోనే కాలిపోయేట్లుగా కొత్త టెక్నాలజీ కూడా రాబోతుంది. ఇది శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిర్వహించి మంచి సత్ఫలితాలు పొందటం కూడా జరిగింది. ఈ విధానం వల్ల మనకి పంట పొలాల్లో కానివ్వండి, అట్లాగే పండించిన ధాన్యంలో కానీ ఎలాంటి అవశేషాలు లేకుండా మానవులకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రానికుండా ఈ కలుపు నివారణ చర్యలు చేపట్టడానికి అత్యాధునిక వ్యవసాయం ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మంచి సత్ఫలితాలు ఇస్తున్నది. మన భూసార పరీక్షలు కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి మాయిశ్చర్ లెవెల్ ఎంత ఉంది, ఏ పోషకాలు మన భూమిలో సమృద్ధిగా ఉన్నాయో మన పంట పొలంలోనే ఈ టెక్నాలజీ ద్వారా మనం గ్రహించవచ్చు. మిరప, టమోటా, ఏ ఇతర పంటలైనా సరే కోసేటప్పుడు అవి ఏ సైజులో ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఫీడ్ చేసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి తగ్గ హార్వెస్టింగ్, షార్టింగ్ చేసేసి మనకి ఒక క్రమ పద్ధతిలో మనకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల మార్కెట్లో మనకి సత్ఫలితాలు వస్తుంటాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనే విధానం కూడా తేలియాడే ఒక బ్రిడ్జ్ లాగా ఇప్పటికే వాడుకలోకి వచ్చింది. కొన్ని ప్రదేశాల్లో నదుల మీదే మన కార్ని మూవ్ అయ్యేటట్లుగా, మనం ప్రయాణం చేసేటట్లుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టెక్నాలజీ కూడా రావటం జరిగింది. రోబోటిక్ విధానం ఇప్పటికే మనకి అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాఫ్ట్వేర్లో మన ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎవరిని మనం ఎలో చేయాలి, ఎవరిని ఎలో చేయకూడదో కూడా ఈ రోబోటిక్ వ్యవస్థతో మనం ఉపయోగించి మనం ఇంట్లో కూడా చిన్న చిన్న పనులకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. గ్రీన్ హౌస్ టెక్నాలజీని ఆధునీకరించి అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో పండే పంటలను కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో మనం పండించవచ్చు. అదేవిధంగా చలి ప్రాంతాల్లో పండే తులిప్పు లాంటి పువ్వులు, కేసరి, కుంకుమ పువ్వు లాంటి మొక్కలను కూడా మనం పండించవచ్చు. మన వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోడైతే మరిన్ని సత్ఫలితాలు పొందవచ్చని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయటం జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పటికప్పుడు సమాచారం, అగ్రి టిప్స్ నా పంట మీకు చేరువ చేసి కొత్త విధానాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం.